ఇవాళ కాదు, ఒక మిత్రుడు. రకంగా చెప్పాలంటే మాకున్న వందల మంది ఆప్తుల్లో నువ్వొకటివి. యువర్ హెయిర్ సార్ అంటున్నారు. నా హెయిర్ ఇదిగో, ఇదే నా హెయిర్, ఇంకెంతకన్నా ఏముంది, ఇక్కడ ఏమీ లేదు. శ్రీకాంత్ టెంపుల్ ఎకోబీట్ యువర్ హెయిర్ సార్. రజనీ గారు వచ్చారు. ఏ రజనీ గారు ఎక్కడ? వచ్చారు. ఆ. చదువు. ప్రసాద్ గారు మూవీస్లోకి వెళ్ళిపోతున్నారా? రజనీ గారు కంగారు పడుతున్నట్టున్నారు. అబ్బో, సాయి మోక్షిత్తు ఎకోబీట్, ఇంకొక మిత్రుడు ఎక్స్ట్రీమ్ డ్రైవ్స్, వీళ్ళు ఇవాళ గట్టిగా నా మీద ఫుల్ ఫైటింగ్ చేసి ఎలా అయితే నన్ను మూవీస్లోకి పంపించేసి నేనేదో మూవీస్లోకి వెళ్ళిపోతున్నట్లుగా మా మిత్రులు మిగతా వాళ్ళు కంగారు పడుతున్నారు. అయ్యో రామా రామచంద్ర ప్రభు, రామా రామా, మంచి మనసు ఉంటే అందగాళ్లే సార్ అంటున్నారు. నాకు అదైతే ఉందని అనుకుంటున్నా, మంచి మనసు అయితే ఉందని అనుకుంటున్నా. అది నాకు తెలియదు, నా మనసు చూసిన ఎదుటి వ్యక్తులు చెప్పాలి నాకు మంచి మనసు ఉందా లేదా అనేది. మరి నేను అంటున్నారు, మిమ్మల్ని కూడా తీసుకెళ్తానండి, ఏం పర్లేదు కానివ్వండి. బుజ్జమ్మ గారు హాయ్ సార్ అంటున్నారు. హాయ్ హాయ్ హాయ్, గుడ్ ఈవినింగ్ బుజ్జమ్మ గారు. థ్యాంక్స్ యూ అంకుల్ గారు అంటున్నారు. పవన్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా వేరే చదవబాక, తర్వాత చదవబాక. తప్పు నాన్న, అలాంటివి మాట్లాడకూడదు. ఎక్కువ బీట్ ప్లీజ్. భాస్కర్ హాయ్ చెప్పు. బాల వెంకట భాస్కర్ హాయ్ హాయ్ హాయ్, చాలా రోజుల తర్వాత వచ్చారు లైవ్లోకి. పవన్, అందరూ భోజనం చేశారా? ఎస్, ఈరోజు మాది జొన్న పుల్కా విత్ ఆలు టమాటో కర్రీ. అన్న హవారి అంటున్నారు. రాజేష్ కుమార్ రెడ్డి హాయ్ హాయ్ హాయ్, వెల్కమ్ వెల్కమ్. కొత్త మిత్రులు ఈరోజు చాలామంది వచ్చారు. వెల్కమ్ సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్ లైవ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. భాస్కర్ హాయ్ చెప్తున్నారు. హాయ్ భాస్కర్. రాధా ఫోక్ సాంగ్స్ హాయ్ అన్న అంటున్నారు. హాయ్ అమ్మ రాధమ్మ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎకోబీట్ ఓకే సార్ అంటున్నారు. ఓకే ఓకే. లైవ్లో ఉన్న మిత్రులు ఎవరైనా సబ్స్క్రైబర్ కానట్లయితే రాధా ఫోక్ సాంగ్స్, ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లీలా భాను సిడబ్ల్యూఎస్ఎన్ అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. ఇదిగో వీరు ప్రత్యేక అవసరాలు కలిగిన బాలలు, వీరికి అన్నీ మనమే చెయ్యాలి. జస్ట్ వారు గాజు బొమ్మల్లాగా అలా ఉంటారు అంతే. వారికి మనం పొద్దున్నే లేచిన దగ్గర నుంచి బాతింగు, టాయిలెట్ స్కిల్స్, ఫుడ్ పెట్టటాలు అన్నీ ఏ టు జెడ్ మనమే చేయాలి. వారు నిమిత్త మాత్రులు అలా ఉంటారనమాట, భగవత్ స్వరూపులు అంతే. భాస్కర్ గారు హలో అంటున్నారు. ఓకే భాస్కర్ గారు. బుజ్జమ్మ గారు హాయ్ మేడం అంటున్నారు. హాయ్ హాయ్ హాయ్. ఎకోబీట్ సార్ ఐఎమ్ హంగ్రీ అంటున్నారు. అయ్యో వచ్చి పెడతాను, బెంచ్ సర్కిల్లోకి రా. సాయి మోక్షిత్ సార్ టుమారో వ్యాలంటైన్స్ డే సార్ అంటున్నారు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే మిత్రులకు. దివేష్ వర్ధన్ ఏమైపోయావు ఎన్ని రోజులకు? ఇప్పుడే కేఎల్యూ మిత్రులు చాలామంది వచ్చారు. నువ్వు ఏమైపోయావు వర్ధన్ ఎన్ని రోజులకి? హౌ ఆర్ యూ సార్ అంటున్నారు. ఎకోబీట్ వస్తున్నా సార్ అంటున్నారు. ఓకే, నేనైతే రావడానికి వీలు పడదు, సరదాగా అన్నాను. మళ్ళీ నువ్వు వచ్చేసి నేను బెంచ్ సర్కిల్లో ఉన్నా, నువ్వు రాలేదంటే నేనేమి చేయలేను. సిస్టర్స్ ఎలా ఉన్నారు? సిస్టర్స్ ఎలా ఉన్నారంటారు. అరుగో మీ సిస్టర్స్ చూసారా, మీ సిస్టర్స్ లైవ్లో ఉన్నారు. చిన్న సిస్టర్ పడుకుంది, పెద్ద సిస్టర్ కూర్చుని వాళ్ళ చెల్లికి జోకొడుతోంది. అది పరిస్థితి, మీ సిస్టర్స్ పరిస్థితి. ప్లీజ్ వెల్కమ్ 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 అవర్ సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్. వారు అక్కా చెల్లెళ్ళు ఎంత అన్యోన్యతగా ఉంటారో చూసారా. అన్యోన్యత అనే భావానికి అర్థం వారి యొక్క మిత్రత్వమే.